పెద్ద కలగన్నాను, నా దేశం కోసం కలగన్నాను. పవన్ కళ్యాణ్ జీవితం బాగుండాలని కలగనలా, పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ అవ్వాలని కలగనలేదు. నా దేశం బాగుండాలని కలగన్నాను, నా ప్రజలు బాగుండాలని కలగన్నాను, లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలని కలగన్నాను. ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్తే క్షేమంగా తిరిగి వచ్చే అలాంటి సమాజాన్ని కలగన్నాను. ఒక చదువున్న యువత ఉద్యోగాలకి విదేశాలకు వెళ్ళడం కాదు, విదేశాల్లో ఉన్న యువత భారతదేశానికి రావాలి, వెంపర్లాడాలి. విల్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ ఆఫ్ అవర్ కంట్రీ. అవకతవకలు జరిపిన వ్యక్తులకు ఎంత ధైర్యం ఉన్నప్పుడు దేశాన్ని ప్రేమించే నాకు ఎంత పిచ్చి ధైర్యం ఉంటుందో మీరు ఎంత లెక్క కట్టినా లెక్క వేయలేరు. మీరు అంత పిచ్చి ధైర్యం ఉంటుంది. నా జన సైనికులు కారు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు, అవినీతి వ్యవస్థని ముంచేసే ఉధృత జలపాతాలు, దౌర్జన్యాన్ని చీల్చి చెండాడే కొదమ సింహాలు నా జన సైనికులు. నా జన సైనికులు కలల ఖనిజాలతో చేసిన యువకులు, తల్లి భారత మాతకి ముద్దు బిడ్డలు నా జన సైనికులు. పొట్టి శ్రీరాములు గారు 56 రోజులు నిరాహార దీక్ష చేసి సంపాదించుకున్న రాష్ట్రం ఇది. అలాంటి రాష్ట్రాన్ని మీరు ఉత్తర భారత నాయకులకి, కాంగ్రెస్ నాయకులకి తాకట్టు పెడతారు. మన ఆత్మగౌరవాన్ని, వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వరు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వరు, అడ్డగోలుగా విమర్శిస్తారు. ఈ పౌరుషులు లేని తెలుగుదేశం పార్టీ వల్ల మన ఆత్మగౌరవాన్ని దెబ్బతింది. అందుకని తెలుగుదేశం పార్టీని సమూలంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తరవేద్దామని తెలుగుదేశం పార్టీని నిజమైన ఓదార్పు యాత్ర వెళ్ళి చట్టసభల్లో కూర్చోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడాలి. పవన్ కళ్యాణ్కి ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. మేము మాట్లాడట్లా, మేము పోరాటాలు చేయట్లా, మీ సమస్యలకి పరిష్కారాలు తేవట్లేదా? మాకే ఇంత దమ్మున్నప్పుడు ఏం మీకు ఎందుకు లేదు? మీ నాన్నగారు ముఖ్యమంత్రి కదా రాజశేఖర రెడ్డి గారు. వీరికి చిత్తశుద్ధి లేదు, త్రికరణ శుద్ధి లేదు. రాజకీయాన్ని వ్యాపారంగా చూసేవాళ్ళు. మనకు అలాంటి వ్యక్తి అవుతాం, అలాంటి మంత్రులు అవుతాం. డబ్బున్న వాడు డబ్బున్నోడు అవుతున్నాడు. దోపిడీదారుని చొక్కా పట్టుకుని నిలదీసే జెండా జనసేన జెండా. ఎంతకాలం భరిస్తాం ఈ అవినీతిని? మారుతారేమో 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 అని చూస్తే వీళ్ళకి మారే తత్వం లేదు, మారే బుద్ధి లేదు. వీళ్ళకి సమూలంగా ఒక వరదలాగా, ఒక తుఫాన్ లాగా ఈ అవినీతి రాజకీయ నాయకుల్ని తన్ని తగలేద్దాం, తన్ని తరిమేద్దాం. సమాజాన్ని నిర్మిద్దాం. ఒక సరికొత్త బాధ్యతతో కూడిన రాజకీయ జవాబుదారీతనం వ్యవస్థని తీసుకొద్దాం. మీ ఓటు అనే ఒక ఆయుధాన్ని బలంగా బ్యాలెట్ బాక్స్ లో గుచ్చండి, జనసేన ప్రభుత్వాన్ని స్థాపించండి. అప్పుడు అవినీతి రహిత పాలన ఎందుకు రాదు నేను మీకు చేసి చూపిస్తాను. ఎవరు అడ్డం వస్తాడో నేను చూస్తాను. ఒక మైనింగ్ లోనో రౌడీ ఎమ్మెల్యేలా, అవినీతి అధికారుల నేను చూపిస్తాను మీకు. మీరు నాకు ఓటేయకపోతే ఇంత చేయగలిగిన వాడిని. రేపొద్దున మీరు నాకు అండగా ఉండి ఓటేసి జనసేన పార్టీకి, నేను మీ కుటుంబాలకి, మీ బిడ్డలకి, మీ ఆడపడుచులకి, మీ అన్నదమ్ములకి, మీ అక్క చెల్లెలకి, మీ తరతరాలకి మీకు అండగా ఉంటాను నేను. ఒక్కసారి అవినీతి కోటలు బద్దలయ్యేలా, ఢిల్లీ కోటలు బద్దలయ్యేలా, కాంగ్రెస్ కోటలకి బీటలు వారేలా, తెలుగుదేశం పార్టీ సమూలంగా చిత్రమయ్యేలా, వైసీపీ పారిపోయేలా ఒక్కసారి భారత్ మాతాకి జై కొడదాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన.